హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన వీడియోలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 8వ ప్రసాదంగా బెల్లం పరమాన్నం చేసి చూపిస్తానండి. పాలు విరగకుండా నోటికి కమ్మగా చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేయచ్చండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఈ బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ని వేసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం వేస్తున్నానండి. వీటిని 2-3 సార్లు వాటర్తో కడిగి తర్వాత మళ్ళీ వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే 1 కప్పుకి 4 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాను. ఒక అరగంట తర్వాత బాగా నానున్నాయి కదా, వీటిని కుక్కర్లోకి వేసుకొని విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వండి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. మనకి రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోస్తున్నానండి. పచ్చి పాలను పోస్తున్నాను. మంటని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు బెల్లము తీసుకున్నానండి. తురిమి తీసుకున్నాను. 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. అలాగే ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ రైస్ బాగా ఉడికి పాలు దగ్గరికి ఇనికిపోయేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మీరు నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. నెయ్యి ఎంత వేసినా కూడా పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. అవి ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసము 1 స్పూన్ వరకు నేను యాలకుల పొడి వేసానండి. వేసి బాగా కలుపుకొని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. చూడండి, మనకి పరమాన్నం బాగా దగ్గర పడింది కదా. వేడి వేడిగా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. పాలు విరగకుండా క్రీమీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. చూశారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.